హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు వాళ్ళకు సూపర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో నేను చెప్తున్నాను కదా తెలుగు వాళ్ళకని చెప్పి, నిజమే అండి. తెలుగు వాళ్ళు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. గంటకు మీకు $15 నుంచి $60 వరకు కూడా సంపాదించుకునే అవకాశం. సో ఫ్లెక్సిబుల్ టైం అనమాట. అంటే ఒక టైంలో అంటే ఏమి ఉండదు అనమాట. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవాలి. సో పర్మనెంట్ జాబ్స్ ఎవరు మిస్ చేయొద్దు. మీరు అప్లై చేసుకోవడానికి ఫీజు కూడా ఏమి ఉండదు. అప్లై ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఎటువంటి డిగ్రీ ఉన్నా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. అంటే మాట్లాడడం, రాయడం, చదవడం అనమాట. అందుకే చెప్తున్నాను, తెలుగు వాళ్ళు మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి అప్లై చేసుకుంటారు. జస్ట్ ఫ్రీగా అప్లై చేయడమే. జాబ్ వస్తే ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. తప్పకుండా షేర్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనకి జాబ్స్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే అలైనర్ అనే కంపెనీ నుంచి రావడం జరిగాయండి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి. చాలామంది ఫేక్ చెప్తారు, అంటే డబ్బులు కట్టడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు చూడండి, జెన్యూన్ ఆపర్చునిటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు నమ్మచ్చు. అలాగే మీ దగ్గర నుంచి వాళ్ళు ₹1 కూడా తీసుకోరు, జస్ట్ అప్లై చేసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు ఇండియా సంబంధించి ట్రైనింగ్ అంట. ఏఐ ట్రైనింగ్ తెలుగు రైటర్స్ కావాలి అంటున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చాలా బూమ్లో ఉంది, అంటే చాలా డిమాండ్లో ఉందన్నమాట. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్స్ కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ వృద్ధి చేసుకుంటున్నారు. సో కాబట్టి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది మనకు. వీళ్ళు ఏమంటున్నారంటే తెలుగు ట్రైనింగ్ ఇవ్వాలంట ఏఐ మోడల్స్కు, అది కూడా రిమోట్ ఇంటి దగ్గర నుంచే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ అలైనర్ అనే కంపెనీ ఏంటంటే వివిధ కంపెనీలకు వర్క్ చేస్తూ ఉంటుంది. లైక్ అమెజాన్, గూగుల్, టెక్ మహీంద్రా, ఇలా వివిధ కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్ ఏమన్నా ఉంటే సో ఈ యొక్క అలైనర్ కంపెనీకి ఒప్పచెప్తారనమాట. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యొక్క మోడల్స్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. అదే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ తెలుగు. సో ఎందుకు అంటే తెలుగులో కూడా కమాండ్ ఇస్తే సో మనకు ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనేది వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. అది ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి? మనలాంటి తెలుగు బాగా వచ్చిన పీపులే. అందుకే వీళ్ళు తెలుగు బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. చూడండి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఐ ఇన్ తెలుగు అనమాట. సో మనము వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, యువర్ డే టు డే మీకు రోజు ఎలాంటి వర్క్ ఉంటుందంటే ఎవాల్యుయేట్ ఏఐ జనరేటెడ్ రైటింగ్ బేస్డ్ ఆన్ రూబ్రిక్స్ అసెసింగ్ ఫ్యాకల్టీ కంప్లీట్నెస్, బ్రీవిటీ అండ్ గ్రామటికల్ కరెక్టెన్స్. అంటే మనకు తెలుగులో ఏదన్నా మనము గూగుల్లో ట్రాన్స్లేట్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది? సో అది అంటే ఆ భాష కొంచెం వేరేగా ఉంటుందన్నమాట, మన తెలుగు మాట్లాడినట్టు ఉండదు. సో ఆ గ్రామటికల్గా అంటే యొక్క వ్యాకరణం సంబంధించి ఏమన్నా తప్పులు ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. సో మీరు ఆ యొక్క రైటింగ్ అంటే ఆ యొక్క స్క్రిప్ట్ రాయవలసి ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎట్లా ఒక కమాండ్ ఇస్తే ఎలా రెస్పాన్స్ అవ్వాలని మీరు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో రివ్యూ ద వర్క్ ఆఫ్ అదర్ హ్యూమన్ రైటర్స్. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైటర్ రాసింటారు కదా, అవి మీరు రివ్యూ చేయాలి. ప్రొడ్యూస్ టాప్ టైర్ ఒరిజినల్ కంటెంట్ ఇన్ రెస్పాన్స్ టు ప్రాంప్ట్స్. సో ప్రాంప్ట్స్ అదే అండి, చాట్ జీపీటీలో ఎలా అంటే మనకు ప్రాంప్ట్స్ ఇస్తే సో దానికి సంబంధించిన మ్యాటర్ అంతా వస్తుంది కదా, అలాంటి కంటెంట్ అనేది మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ వర్కింగ్ అవర్స్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్. మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. సో ఆ ప్రాజెక్ట్ బట్టి మీరు మీ ఓన్ అవర్స్ని, అంటే మీరు సొంతంగా ఏ టైంలో వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు, రాత్రిపూట చేసుకోవాలనుకుంటున్నారా, మధ్యాహ్నం చేస్తారా, మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే ఒక టైం కేటాయించుకొని మీరు చేసుకోవచ్చు అనమాట, ఆ ప్రాజెక్టు బట్టి. అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా. సో కాబట్టి మీకు నేటివ్ లెవెల్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు, మంచి తెలుగులో మంచి ప్రొఫిషియన్సీ అయితే మీకు ఉండాలంటున్నారు. సో డిగ్రీ అంతకంటే హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీరు గ్రామర్ స్కిల్స్ బాగా ఉండాలి మీకు, అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, రైటింగ్ స్టైల్ అనమాట. ఎక్సలెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ స్కిల్స్ ఇది ఉంటే సరిపోతుంది. సో మనకు స్పోకన్ ఏమీ అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, వీటిపైన ఇంట్రెస్ట్ ఉండాలంటే మీరు బాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైనా కోర్సులు ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి, ఆన్లైన్లో దొరికితే. అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూడండి, దానికి సంబంధించిన ఆ యొక్క
టెక్నికల్ ఆ యొక్క నాలెడ్జ్ని మీరు పెంపొందించుకోండి. సో దీంట్లో ఇంకా మీకు బాగా ప్లస్ అవుతుందన్నమాట. చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే పే రేంజ్ ఎంత వస్తారు మనకు $15 నుంచి $60 మధ్యలో ఉంటుంది ఒక గంటకు, రేట్ పర్ హవర్. నిజంగా అద్భుతం అండి. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు, జస్ట్ వర్క్ చేస్తాము, ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాము, సో వాళ్ళే మీకు పే చేస్తారనమాట. $15 అనమాట. సో చూడండి $15, ఒక డాలరు ఇప్పుడు మనకు 83 రూపాయలు ఉంది. సో 15 × 83 మీరు చేస్తే సో మనకు ఒక రోజులోనే సో 1000కి పైగా మనమైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. $10 అన్న $830. సో ఇంకొక $5 అంటే మొత్తంగా మనకు $1200కు పైగా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు ఒక గంటకు, అది మినిమం. సో మీరు ఇంకా మంచిగా వర్క్ చేసుకొని సో ఒక 4-5 అవర్స్ వరకు అలా చేసుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి అప్లై నౌ అనేది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ అంటే మీ ఈమెయిల్ ఐడితో మీరు అక్కడ లాగిన్ అయితే అయిపోవాల్సి ఉంటుందన్నమాట. సో కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పారు కదా, సో అక్కడ మీ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని సో లాగిన్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. ఆథరైజ్ యాప్ హాయ్ మధు జాబ్స్ అంటే నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడికి అలా పెట్టాను అనమాట. అలైనర్ ఈస్ రిక్వెస్టింగ్ యాక్సెస్ యువర్ అలైనర్ అకౌంట్. సో ప్రొఫైల్ యాక్సెస్ యువర్ ప్రొఫైల్ అండ్ ఈమెయిల్, మన ప్రొఫైల్ని అలాగే మన యొక్క ఈమెయిల్ని ఇది యాక్సెస్ చేస్తుంది అంటున్నారు. యాక్సెప్ట్ చేయాలన్నా వద్దని చెప్పి సో యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇలా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు చూపిస్తున్నాను మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది. లింక్ అయితే కింద ఉంటాయి, తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మనకు లోడింగ్ అవుతుంది ఇక్కడ. సో లోడింగ్ అయిన తర్వాత మనకు ఓపెన్ అవుతుందండి. సో మీ యొక్క నెట్ స్పీడ్ బట్టి ఇది మనకు ఓపెన్ అయ్యే టైం అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మీ మొబైల్లో మీరు ట్రై చేయండి, నెట్ స్పీడ్ బట్టి అయితే ఉంటుందన్నమాట. సో లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను, సింపుల్గా ఉంటుంది, ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి, ఎక్కడ లేట్ చేయొద్దు. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.